హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో భారత సైన్యానికి సాయం అందించాలంటూ ప్రాదేశిక సైన్యానికి పిలుపు అందింది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ గెజిట్ జారీ చేసింది. ప్రాదేశిక సైన్యం సేవలను ఉపయోగించుకునేందుకు భారత సైనిక అధ్యక్షుడికి పూర్తి అధికారం ఉందని చెప్పింది. సైన్యానికి అనుబంధంగా ఉంటూ ప్రాదేశిక సైన్యం చేయూతను అందించనుంది. గతంలో కూడా సైన్యానికి ప్రాదేశిక సైన్య వర్గం సేవలు అందించింది. ఇప్పుడు కూడా సేవలు అందించబోతుంది. ఆపరేషన్ పరాక్రమ్, కార్గిల్ యుద్ధ సమయంలోనూ ప్రాదేశిక సైన్యం భారత సైనిక దళానికి సేవలు అందించింది. ఈ ప్రాదేశిక సైన్యంలో చాలామంది ప్రముఖులు ఉన్నారు. లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, కపిల్ దేవ్ ఉండగా మాజీ కేంద్ర మంత్రి సచిన్ పైలట్ కూడా ప్రాదేశిక సైన్యంలో కెప్టెన్ హోదాలో కొనసాగుతున్నారు. ప్రాదేశిక సైన్యం అనేది స్వచ్ఛంద పౌరులతో కూడిన సైనిక సంస్థ. వీరు దేశానికి అవసరమైనప్పుడు సేవ చేయడానికి శిక్షణ పొందుతారు. మహేంద్ర సింగ్ ధోని 2011లో భారత ప్రాదేశిక సైన్యం గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ హోదాను ప్రదానం చేసింది. ఇది క్రికెట్కి చేసిన సేవలకు గుర్తింపుగా దక్కింది. ధోని పారాట్రూపర్ శిక్షణ కూడా తీసుకున్నాడు. ఆ ట్రైనింగ్లో అర్హత కూడా సాధించాడు. 2019 వన్డే ప్రపంచ కప్ పరాజయం అనంతరం ధోని తన బెటాలియన్తో కలిసి కాశ్మీర్ లోయలో దాదాపు 15 రోజుల పాటు పెట్రోలింగ్ గార్డ్, పోస్ట్ డ్యూటీ వంటి విధుల్లో పాల్గొన్నాడు. ఇది అతని అభ్యర్థన మేరకు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి అనుమతి వచ్చింది. ప్రాదేశిక సైన్యంలో ధోని గౌరవ హోదా ఉన్నందున అవసరమైతే అతను కూడా విధులకు పిలిచే అవకాశం ఉంది. ధోని తరహాలోనే క్రికెట్కు చేసిన సేవలకు గుర్తింపుగా కపిల్ దేవ్ కూడా భారత ప్రాదేశిక సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ హోదా దక్కింది. మాజీ కేంద్ర మంత్రి సచిన్ పైలట్ ప్రాదేశిక సైన్యంలో కెప్టెన్ హోదా కలిగి ఉన్నారు. ఆయన గౌరవ హోదాలో కాకుండా సాధారణ అధికారిగా ఇందులో చేరారు. ఇందుకు కావాల్సిన శిక్షణ కూడా ఆయన పూర్తి చేశారు. ఈ కఠిన సమయంలో భారత ఆర్మీకి ఈ ముగ్గురు ప్రముఖులు అండగా నిలవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.